ఆ దొంగకు దేవాలయాలే టార్గెట్. అందులోనూ అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని మాత్రమే దొంగిలించే స్పెషల్ దొంగ. ఈ దొంగ గత నెల 26వ తేదీన రంగారెడ్డి జిల్లా ఆదిపట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బొంగుళూరు గేట్ కనకదుర్గ గుడిలో చోరీకి పాల్పడ్డాడు. 2 రోజులు రిక్కీ వేసి ఎవరూ లేని సమయంలో ఆలయంలోకి ప్రవేశించి కర్ర సహాయంతో అమ్మవారి మెడలో ఉన్న 3 తులాల మంగళసూత్రాన్ని అపహరించాడు. దీంతో ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను పట్టుకున్న పోలీసులు మంగళసూత్రాలు, విగ్రహాలపై ఉన్న ఆభరణాలే టార్గెట్గా ఈ ఘరానా దొంగ దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తెలిసి నివ్వెరపోయారు. సుమారు ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఒక చిన్న స్టిక్, ఒక కట్టె ద్వారా టెంపుల్ ఒక గ్రిల్కి వెళ్ళి అతని చేతి ద్వారా ఆ అమ్మవారి మెడలో ఉన్న 3 తులాల నెక్లెస్, 3 తులాల మంగళసూత్రాన్ని అతను ప్రాక్టికల్గా ఆ స్టిక్ ద్వారా తీయడం జరిగింది. ఆ స్టిక్ తీసి ఆ స్టిక్ ద్వారానే మళ్ళీ బయటికి తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి చూస్తే ఆ కన్సర్న్ అక్యూజ్డ్ వచ్చేసి రక్కీ చేసి మళ్ళీ టైంకి వచ్చేసి మళ్ళీ చూసి 2 సార్లు విజిట్ చేసి ఆ టెంపుల్కి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి టెంపుల్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఎగ్జిట్స్ ఎన్ని ఉన్నాయి, గ్రిల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవడం జరిగింది. అమ్మవారి టెంపుల్కి